పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో భారీ వర్షాలు కురిశాయి. వరదల ధాటికి యలమంచిలి మండలం బడవ గ్రామం ముంపుకు గురైంది. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు మూగజీవాలకు పశుగ్రాసం పంపిణీ చేస్తున్నట్లు యలమంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరాజు తెలిపారు. మూగజీవులను ఆదరించవలసిన అవసరం ఉందన్నారు. 6 టన్నుల పశుగ్రాసాన్ని రైతులకు అందించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అకాల వరదలు రావటం, ఈ వరదలకి ఈ యొక్క గ్రామం పూర్తిగా నీటి ములగటం, అదేవిధంగా ఏదైతే మనుషులకి ఎంత ఇబ్బంది కలిగిందో అదేవిధంగా మూగజీవాలైన మన పశువులకు కూడా కనీసం వాటికి ఒక గడ్డి లేకుండా పశువులకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. ఇదంతా ఏదైతే మన ఉమ్మడి ప్రభుత్వానికి మన అందరి ప్రీతమ నాయకులు ఉమ్మడి మినిస్టర్ అటువంటి ఆయన మన ఎమ్మెల్యే రామానాయుడు గారి దృష్టిలో పెట్టడం, ఆయన వరదలకి కనకాలంక, పెదలంక, దొడ్డిపట్ల ఇవన్నీ సందర్శించినప్పుడు అదేవిధంగా మన బాడవ కూడా వచ్చి చూశారు, రైతులు బాధలు కూడా చూశారు. ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత ఏదైతే పశుగ్రాసం కంపల్సరీగా పశువులకు కావాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టిలో ఉండడం వల్ల ఇవన్నీ ఏదైతే రైతులకు పంచిపెట్టడానికి 6 టన్నులు పశుగ్రాసం ఈరోజు బాడవాకి పంపించడం జరిగింది. ఏదైతే మన అకాల వరదలు